వేరే లెవెల్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. స్పెషల్గా చూద్దామని వచ్చాం అన్నమాట గణపతికి. గణపతి గారు ఫోటో దిగో. ఎందుకు మన జైత్యాల్లో పెద్ద గణపతి ఇగో మస్తు పెద్ద ఉంటుంది. ఇంకా డేలో కాబట్టి తక్కువ మంది ఉన్నారు, నైట్ అయితే ఫుల్ మంది ఉంటారు. మస్తు క్యూట్గా అంటే క్యూట్గా ఉంది గణపతి, వేరే లెవెల్. నేను ఫస్ట్ టైం ఇక ఇటువంటి గణపతులు చూసుడు కూడా. చెప్పులు మర్చిపోయారు కథ పొందారు, చెప్పు రాలేదు చెప్పు చెప్పులు మర్చిపోతారా ఇంకా ఏవో గణపతి ముచ్చట్లు వాడి. ఇక్కడ ఒక గణపతి ఉంది, చూపిస్తారా అది. ఎక్సలెంట్ ఉంది, మీకు నచ్చిందో లేదో కామెంట్ పెట్టి. ఓకే ఓకే, ఆ వెబ్సైట్ కన్నా ఉంటుంది. ఏం గణపతి అనేది కూడా కామెంట్ పెట్టుకుంది, సరేనా? చూడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎట్లున్నారు? మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సో ఈ వీడియోలో ఏంటంటే మన జైత్యాల్లో అతిపెద్ద గణపతి అయిన గోల్డెన్ గణపతిని ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నా. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ అయితే వస్తుంది. మస్తు మంది చూస్తారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తేనే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా. నేను నా దగ్గర నుంచి ఎలాంటి కంటెంట్ వీడియోలు ఎక్స్పెక్ట్ చేస్తారో అది కామెంట్లో పెట్టుర్రి, ఖచ్చితంగా నేను అవే వీడియోలు చేస్తా. సో ఇంకా మస్తు మంది అడుగుతురు, అన్న నువ్వు 5 స్టార్లకు ఎట్లా పోయినావు, ఎట్లా ఛాన్స్ వచ్చింది, మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా, లవ్ స్టోరీ చెప్పు, మీ హోమ్ టూర్ది అన్న అని చెప్పి అడుగుతురు. కంపల్సరీ ఆ వీడియోలు చేస్తా ఫ్రెండ్స్. అంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తా. అంటే మీ సపోర్టు, మీరందరూ నన్ను లైక్ చేసి మనకు ఎక్కువ వ్యూస్ వస్తే నేను ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తాను అన్నట్టు. అదంతా మీ చేతిలో ఉంది. మీరు లైక్ చేసి షేర్ చేసి కామెంట్లు పెడితే నేను ఒకదాని తర్వాత ఒకటి వీడియోలు చేస్తానన్నమాట. ఇక గోల్డెన్ గణపతి గారి నుంచి ఇటు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక గణపతి కనబడ్డది. రెండేవా? అవు కదా, భలే ఉంది క్యూట్గా. మస్తు క్యూట్గా అంటే క్యూట్గా ఉంది గణపతి, వేరే లెవెల్. నేను ఫస్ట్ టైం ఇక ఇటువంటి గణపతులు చూసుడు కూడా. అది మన జైత్యాల చూడు బాగా రెస్పెక్ట్ అనుకో. చెప్పులు మర్చిపోయారు కథ పొందారు, చెప్పు రాలేదు చెప్పు తమ్ముడు. చెప్పులు మర్చిపోతారా ఇంకా ఏవో గణపతి ముచ్చట్లు వాడి. అసలే 200 రూపాయలు చెప్పులు. అయ్యి బాబాయ్, నాకని ఇంకా తక్కువ బడ్జెట్ ఇక్కడ. పోతే పోనీ 200 రూపాయలు చెప్పులు, కానీ గణపతి మాత్రం ఎక్సలెంట్ ఉంది కదా తమ్ముడు. మీరు కూడా ఖచ్చితంగా మన గణపతిని చూసి ఎంజాయ్ చేసినట్టున్నారు. ఇక మా వాళ్ళు లోపలనే కూర్చున్నారు ఇగో ఆటోలా. ఇగో ఇక్కడ నుంచి వేరే లెవెల్ ఉంది, ఎక్సలెంట్ ఉంది. అంటే మన గోల్డెన్ గణపతి హైలైట్ హైయెస్ట్ గణపతి అన్నట్టు. ఇక్కడ ఒక గణపతి ఉంది, చూపిస్తారా అది. ఎక్సలెంట్ ఉంది, మీకు నచ్చిందో లేదో కామెంట్ పెట్టుకుంది. ఏం గణపతి అనేది కూడా కామెంట్ పెట్టుకుంది, సరేనా? చూడు. ఓకే ఓకే, ఆ వెబ్సైట్ కన్నా ఉంటుంది కదా అల్లు. ఉంది గణపతి, వేరే లెవెల్ ఉంది. మా జైత్యాల గోల్డెన్ గణపతి ఇక మా జైత్యాలనే టాప్ అన్నట్టు. చెప్పు తమ్ముడు. మస్తు ఫేమస్గా మా జైత్యాలనే మొత్తం గోల్డెన్ గణపతి అన్నట్టు. మొత్తం ఘోరంగా హైట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం అంటే గోల్డెనే, అలా కొంచెం డిఫరెంట్. ఒకసారి రాముడు టైప్, ఒకసారి శివుడు టైప్, అంటే ఈ టైప్లో ఉంటుంది అన్నట్టు. చూపిస్తారా అది ఇక్కడికి వచ్చాం, స్పెషల్గా చూద్దామని వచ్చాం అన్నమాట గణపతికి. ఆల్రెడీ అంటే ఇప్పుడు డే కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు. ఇగో మస్తు పెద్ద ఉంటుంది. ఇంకా డేలో కాబట్టి తక్కువ మంది ఉన్నారు, నైట్ అయితే ఫుల్ మంది ఉంటారు. చూడరి వాసపడరు మొత్తం. ఇక్కడ పబ్లిక్ ఫుల్ మంది ఉంటారు. డే కాబట్టి తక్కువ మంది ఉన్నారు అన్నమాట. ఈసారి ఇగో బాణం, చేతుల బాణం చూడది, రాముడి టైపు గణపతి. తమ్ముడు ఈసారి ఏం డిజైన్?
రాముడు టైపు తీసిరుగా వినాయకుడు. అంటే పోయినసారి ఐడియా ఉందా నీకు? పోయినసారి ఐడియా లేదుగా. పోయినసారి సేమ్ గోల్డెన్, అంటే గోల్డెన్ కలరే ఉంటుంది. మన గణపతి ఎప్పుడు ఇక్కడనే రెడీ చేస్తారు. నిమజ్జనం కూడా ఇక్కడనే వాటర్తోని కరిగిపోతున్నారు, వాటర్ కొడతాయి. అట్లా మస్తు అంటే మస్తు ఉంటుంది గణపతి. చూడు ఫోటోలు దిగురా ఫోటోలు. ఎవరు వచ్చింది ఇది గణపతి గారు ఫోటో దిగవా? ఎందుకు? మన జైత్యాల్లో పెద్ద గణపతి, టాప్ హైయెస్ట్ గణపతి తెలుసా నీకు? ఓ దిగు మస్తుంటే ఫోటోలు. చూడు గణపతి పొద్దు పెద్ద ఉందా? ఏంటిది గణపతా? ఇందా గణపతి ఫోటోలు తీపోను, వాడికి ఫోటోలు తీపోనాడు. మస్తు ఉంది. ఎట్లుంది గణపతి? ఎట్లుంది? సూపర్ ఉంది కదా. ఇక ఇక్కడ దాకా వచ్చినప్పుడు కనీసం ఫోటో దిగకపోతే మంచిగా ఉండదు అని చెప్పి ఇక మీ స్టిల్ సైజ్ ఇస్తాను. మా తమ్ముడు చూస్తాను. ఓకేనా? రైట్. ఓపెనింగ్ చూసారా సార్? వచ్చిందా? డౌన్లోడ్ ఎట్లా వేసిరా? అయ్యో తెలియదా తమ్ముడు? మీకు రాలే? ఇన్స్టాగ్రామ్లో తీస్తే అయిపో మస్తు వస్తుంది. నైట్ అయితే ఫుల్ లైటింగ్, ఫుల్ పబ్లిక్ ఉంటారు, వేరే లెవెల్ ఉంటుంది. మీరు డే రాత్రి ఈ మొత్తం రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. నైట్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. మొత్తం ఫుల్ అంటే ఫుల్ మంది ఉంటుంది. ఫోటో తీయడానికి దిగం ఉండదు ఇక్కడ. ఇది ఇక ప్రతి హుజరాబాద్లో పెద్ద పెద్ద గణపతులు ఎట్లుంటాయో మా జైత్యాల ఈ గణపతి టాప్ హైట్లో టాప్ అన్నట్టు. గోల్డెన్ గణపతి వర్షం గోల్డెన్ యూతా గోల్డ్ కలర్తో. అవునా? అర్థవా? ఏం తమ్ముడు ఈసారి అంత మంచిదేనా? ఎవరు కోరికే పోతున్నా? ఫస్ట్ ఛానల్ చేస్తాగా. నా పేరు తెలియదా? అవు కదా పొద్దు చూసిరా ఫ్రెండ్స్, గుర్తుపట్టి వచ్చిండు. వచ్చినాక ఫస్ట్ ఛానల్ అన్నాడు. అవునన్న ఇక పేరేంది, నా పేరేంది తెలుసా అంటే తెలియదు అన్నమాట. కథ పొద్దు హైదరాబాద్ అయిపోయి మనల్ని గుర్తుపట్టి వచ్చే మనకు సంతోషం. ఈ గణపతి గోల్డెన్ గణపతి అయితే సూపర్ అంటే సూపర్ ఎక్సలెంట్ ఉంటుంది. ప్రతి సంవత్సరం అంటే సేమ్ గోల్డెనే, కాకపోతే కొంచెం డిఫరెంట్ స్టైల్ అన్నట్టు. నిమజ్జనం రోజు తీసుకుపోవడానికి ఇబ్బంది కాదా అని చెప్పి మీరు అనుకోవచ్చు. నిమజ్జనం ఇక్కడనే చేసేస్తారు అన్నట్టు. వాటర్ కొడతారు, కరిగిపోతుంది ఆటోమేటిక్గా. దేంతో చేస్తారో తెలియదు కానీ ఇక్కడనే నిమజ్జనం అయిపోతుంది అన్నట్టు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది, హైలైట్ ఉంది. మా జైత్యాలనే టాపు. ఇంతకుముందు చూసిన మన చిట్టి గణపతి అది కూడా హైట్ ఏం లేదు కానీ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది కదా అది. ఈ రెండు గణపతులలో మీకు ఏది నచ్చిందో కామెంట్ చేసుకోరి. అవు తమ్ముడు నీకు ఏది నచ్చింది? రెండు గణపతులలో రెండు నచ్చినాయికా? ఇక నాకు ఈ జైత్యాల మొత్తంలో నిజంగా ఈ రెండు అంటే బాగా నచ్చినాయి ఈ రెండు. మరి ఆ గణపతిని ఉత్తమ మొత్తం మా చిన్నోళ్ళని చూసినట్టు మంచి క్యూట్గా అనిపిస్తుంది ఆ గణపతి చూసినప్పుడు. ఇక మొత్తం అదే మొత్తం పారిగా మొత్తం మన గోల్డెన్ గణపతి కాడికి వచ్చినప్పుడు నైట్ పూట అయితే ఎక్సలెంట్ ఉంటుంది, జాతర లెక్క ఉంటుంది. మంచిగా కలరు బొమ్మలు కథ కార్ఖానా ఉంటాయని చెప్పినా కదా. ఇక యుగిత పారి టీవీలో చూపిస్తారు చూడురి. మన జీవన్ రెడ్డి, సంజయ్ కుమార్ సార్ అప్పుడు మాట్లాడింది అన్నట్టు. మరి లైటింగ్ తక్కువైంది. గోల్డెన్ అది మొత్తం అంగరంగ వైభవంగా ఉంటుంది. గోల్డెన్ గణపతి మన గణపతి గురించి చెప్పవా? మొత్తం ఏ రేంజ్లో ఉన్నాడు గణపతి? మొత్తం చెక్క మెరతలేడా? ఇక నైట్ అయితే ఇంకా వేరే లెవెల్ ఉంటుంది కదా. నైట్ అయిన కొద్ది ఇంకా పబ్లిక్ ఫుల్ వస్తారు జాతర లెక్కనే.
మొన్న వచ్చినాం కానీ డేలో వచ్చినాం. ఇంకొద్దిగా నైట్ అయితే ఇంక ఎక్సలెంట్ అవుతుంది, హైలైట్ ఉంటుంది. కానీ గణపతి ఏముంది, మన గణపతి గురించి టీవీలో ప్రజెంట్ చేస్తారు కదా. అంటే స్టార్టింగ్ గణపతి నిలబెట్టినప్పుడు వచ్చారు కావచ్చు. ఇంకా అంటే బాగా జైత్యాల మస్తు గణపతులు చూసిన. ఇవి 3 అయితే హైలైట్ కనబడ్డాయి. ఇవి ఊహించిన 3 గణపతులు అయితే ఉన్నాయో హైలైట్ అనిపించింది. ఇంకా జైత్యాలు ఇంకా పొచ్చడు ఉన్నాయి కానీ మనకు తిరిగేంత టైం లేదు కదా. ఏదో ఒక రోజు గణపతులు మొత్తం మన జైత్యాలు ఎన్ని గణపతులు ఉన్నాయి అన్ని తిరిగే టైం పెట్టుకుందాం. సో ఇది వ్యవస్థ.